ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో జీ5లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా చూశాక నాకెలా అనిపించిందంటే చాలా నచ్చింది. చాలా బాగుంది. సింపుల్ స్టోరీ, సిచ్యువేషనల్ కామెడీ, రియల్ లొకేషన్స్, అన్నిటికీ మించి ఉత్తరాంధ్ర యాస. నాకు బాగా కనెక్ట్ అయ్యే యాస కాబట్టి ఇంకా నచ్చింది సినిమా. హలో వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఇందులో కథ చాలా సింపుల్. రమేష్ ఒక ఫోటోగ్రాఫర్, తన దగ్గరికి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసమని ఆనంద్ వస్తాడు. 2 days ఫోటో షూట్ అయ్యాక రమేష్ మెమరీ చిప్ ని తన అసిస్టెంట్కి ఇస్తే తను ఆ చిప్ ని ఎక్కడో పడేస్తాడు. అక్కడి నుంచి రమేష్ కష్టాలు మొదలవుతాయి. చివరికి ఏమైంది అనేది సినిమాలో చూడాలి. ఇలాంటి కథలు మలయాళంలో ఎక్కువగా వస్తుంటాయి. చాలా చిన్న కథ ఉంటుంది, కానీ దాన్ని అందరికీ కనెక్ట్ అయ్యేలా చాలా న్యాచురల్ గా చెప్తారు వాళ్ళు. అదే తరహాలో ఈ సినిమా కూడా ఉంటుంది. చాలా మంచి మంచి సీన్స్ రాసుకున్నారు. ఓ పగలబడి నవ్వే కామెడీ కాకపోయినా మనం సినిమా చూస్తున్నంతసేపు చాలా ఎంటర్టైనింగ్ గా ఫీల్ అవుతాం. ఆనంద్ ప్రీ వెడ్డింగ్ షూట్ కావచ్చు, అలాగే పెళ్లి క్యాన్సిల్ అయ్యాక వాళ్ళని కలపడానికి రమేష్ అండ్ హేమ వీళ్ళు చేసే ప్రయత్నాలు కావచ్చు, చాలా బాగా అనిపిస్తాయి. అలాగే రమేష్ అసిస్టెంట్ తో వచ్చే సీన్స్ కూడా చాలా బాగా నవ్విస్తాయి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా అనిపించాయి. ఈ సినిమాకి హైలైట్ మాత్రం ఆనంద్ క్యారెక్టర్ చేసిన నరేంద్ర రవి. తను మాత్రం చాలా బాగా చేశాడు. చాలా న్యాచురల్ గా ఉంది తన యాక్టింగ్. అలాగే తనకి జోడీగా నటించిన యామిని కూడా చాలా బాగా చేసింది. ఇంకా తిరువీరు, తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. తను కూడా చాలా న్యాచురల్ గా యాక్ట్ చేశాడు. అలాగే తనకి జోడీగా నటించిన శ్రావ్య కూడా చాలా బాగా చేసింది. అలాగే సురేష్ బొబ్బులి ఇచ్చిన సాంగ్స్ అండ్ బీజిఎం కూడా చాలా బాగా సెట్ అయ్యాయి సినిమాకి. ఇంకా డైరెక్టర్ రాహుల్ శ్రీనివాస్ చాలా సింపుల్ స్టోరీని తీసుకున్న స్క్రీన్ ప్లేని మాత్రం చాలా ఎంటర్టైనింగ్ గా రాసుకున్నారు. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే చాలా మంచి సినిమా. ఇలాంటి మూవీస్ తెలుగులో చాలా తక్కువ వస్తుంటాయి, సో అస్సలు మిస్ అవ్వద్దు. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూసేయచ్చు.